లఘు అంశాలు లేకపోతే ఒక ప్రధాన అంశం ఉంది. దాని తర్వాత మనం ఆ రివ్యూ మోడ్లోకి వెళ్ళొచ్చు. సూచనలు ఇక్కడ ఉందండి. గుర్రం జాషువా గబ్బిలం ఈరోజు అంశం. ఇది గబ్బిలం పుస్తకం. ఎవరైనా చదివారా గబ్బిలం? కొద్దిగా దగ్గర అవును, వేరే చాలా గొప్ప రాస్తారు. ఆయన 36 ఎన్నో ఇటువంటి కావ్యాలు రాశారు. ఒక 215 వరకు ఖండికలు రాశారు, చిన్న చిన్న. శ్మశాన వాటిక అందరికీ తెలిసింది. శ్మశాన వాటిక, శిశువు చాలా రాశారు. అంటే జాషువా ఆధునిక సాహిత్యంలో కానీ ప్రాచీన సాహిత్యంలో కానీ జాషువా గారంత వస్తు వైవిధ్యం ఉన్న కవి మనకు ఇంకొకటి కనిపించింది. ఈవెన్ అభ్యుదయ కవిత్వంలో పేరు పొందిన శ్రీశ్రీ గారు కూడా జాషువా రాసిన అన్ని వస్తువుల మీద రాయలేదు. ఆయన ఎన్నో విషయాల మీద తెలుస్తున్నారు. అయితే ప్రతి కవికి కూడా ఆ రచయిత, కవికి రచయితకి వాళ్ళ కొన్ని రచనలు పర్యాయ పదాలుగా మారిపోతాయి. శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం అంటాం, కృష్ణగాత్రి గారు అంటే కృష్ణపక్షం ఓర్వశి, తిలక్ అంటే అమృతం చూసిన రాత్రి, విశ్వనాథ గారు అంటే వేయిపడదు, కవిత్వం వైపు వస్తే రామాయణ కల్పవృక్షం. అలాగే జాషువాకి గబ్బిలానికి ముందు జాషువా ఎన్నో గొప్ప కావ్యాలు రాశారు. ఫిరదౌసి, ముంతాజ్ మహల్ చాలా గొప్పగా ఉంటాయి. అలాగే ఖండికలు చాలా గొప్పగా రాశారు. ఇంతకుముందు చెప్పినట్టు శిశువు, శ్మశాన వాటిక ఎన్నో రాశారు. అయినా జాషువా ఎంతో కవిగా పేరు పొందిన తర్వాత రాసిన ఈ గబ్బిలం ఆయనకి మరింత పేరు తీసుకొచ్చింది. జాషువా అంటే గబ్బిలం. తెలుగు సాహిత్యంలో ఎంతోమంది రకరకాల పరిశోధనలతో గొప్పగా 100 పుస్తకాలు అని ఎన్నో క్రైటీరియా గురించి రాస్తారు. ఎవరు ఏ క్రైటీరియా ప్రకారం తెలుగు సాహిత్యంలో 100 పుస్తకాలు రాసినా అందులో ఉండే పుస్తకం జాషువా గబ్బిలం. అలా నిలబడిపోయిన పుస్తకం గబ్బిలం 2 భాగాలుగా వచ్చింది. 1895లో పుట్టిన జాషువా 41లో మొదటి భాగం రాశారు, అంటే 46 సంవత్సరాల వయసులో. 46లో రెండవ భాగం రాశారు. ఈ 2 భాగాలు కలిపే ఇప్పుడు మనకు జరుగుతుంది. 115 మధ్యలో ఒక భాగం, ఇంకో 155లో రెండో భాగం, చిన్న పుస్తకం. ఈ 2 కలిపే గబ్బిలం పుస్తకం. అంటే ఆయనకి ఒక 46 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసులో గబ్బిలం రాశారు. జాషువా యొక్క తాత్విక ఆలోచనలు ఇందులో కనపడతాయి. ఆయన వ్యక్తిగా చెందిన పరిణితి, ఆయన జీవిత అనుభవాలు కూడా గబ్బిలంలో కనిపించినంతగా మనకి వేరే కావ్యాల్లో కనిపించాయి. మనం జాషువా గురించి ఆయన ముంతాజ్ మహల్ మాట్లాడుకున్నాం, నోట్లో ఫిరదౌసి మాట్లాడుకున్నాం, అలాగే జాషువా గురించి సమగ్రంగా మాట్లాడుకున్నాం ఒక అంశంలో. అయితే జాషువా అప్పుడు చెప్పుకున్నాం, జీవితంలో ఆయన వివక్షతకి లోనే ఎన్నో కష్టాలు అనుభవించారు. ఆయన ఏం చెప్తారు? నా జీవితమే నాకు ఎన్నో పాఠాలు నేర్పింది, నాకు ప్రధానంగా 2 గురువులు అంటారు. పేదరికం, కులమత భేదం. మొదటిది నాలో సహనాన్ని పెంచితే, రెండవది నాలో ప్రశ్నించే తత్వాన్ని, ఎదిరించే తత్వాన్ని నేర్పిందంటారు. కానీ నేను మాత్రం ఈ పేదరికానికి, కులమత భేదానికి వ్యతిరేకంగా నిలబడాలని అనుకున్నాను, కానీ వీటికి ఎప్పుడూ బానిసని కాలేదు. ఆ రెండింటి మధ్య నేను జీవితాంతం కత్తి కట్టానని చెప్పాను. నా కత్తి నా కలం. ఆ కలం మరింత పదునెక్కినట్టు కనిపిస్తుంది మనకి గట్టిగా. చాలా పదునైన భావాల్ని జాషువా ఇందులో వ్యక్తీకరిస్తారు. అంతేకాదు, అంటే ఇది ప్రధానంగా దీని కథ ఆయన ముందే రాస్తారు. కాళిదాసుని మేఘ సందేశం నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను గబ్బిలం రాస్తున్నాను అని. అంటే ఇది సందేశాత్మక కావ్యం అంటారు. సందేశాత్మక కావ్యాలకు 4 లక్షణాలు ఉంటాయి. సందేశం, మెసేజ్, అంటే సందేశం ఇచ్చేవాడు. సందేశాన్ని ఎవరికి ఇస్తున్నారు, సందేశం ఏంటి, సందేశం ఎవరి ద్వారా పంపిస్తున్నారు, ఈ 4 ఉంటాయి సందేశాత్మక కావ్యాలు. కాళిదాసు మేఘ సందేశంలో శాపగ్రస్తుడైన యక్షుడు 1 సంవత్సరం శాపగ్రస్తుడై తన ప్రేయసికి దూరమై ఆ విరహ బాధని మేఘం ద్వారా సందేశం పంపిస్తాడు. దాని నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యి నేను రాశానని చెప్పారు. ఈ కథలో కథానాయకుడు అక్కడ యక్షుడు 1 సంవత్సరమే అతనికి శిక్ష, శాపగ్రస్తుడు. ఇతనికి ఆజన్మాంతం, అంటే పేదవాడు, అంటరాని వాడిగా చూడబడిన వాడు.
కాబట్టి జీవితం అంతా ఇతనికి శిక్ష. ఇతనికి ఉండే బాధని ఇతను ఎవరికి చెప్తాడంటే పరమశివుడికి చెప్తాడు సందేశంతో. ఎవరితో సందేశాన్ని పంపిస్తాడు? గబ్బిలంతో సందేశాన్ని పంపిస్తాడు. సందేశం ఏంటి అనేది ఈ పుస్తకంలో జాషువా ఎంతో అత్యద్భుతమైన తెలివితేటలతో ప్రతి అంశాన్ని కూడా చాలా గొప్పగా వినియోగించుకుంటూ గబ్బిలం రాశాడు. అసలు ఎందుకు పరమశివుడికి పంపించాడు? ఇందులో ఈ కథలో నాయకుడికి పేరు కూడా ఉంది. అవసరం లేదు, వాడికి పేదవాడు ఒంటరైన వాడు, ఇక వాడికి పేరు లేదు. అందుకని వాడు ఎప్పుడు వాడు అనే సంబోధిస్తాడు. వాడు ఎక్కడ ఉంటాడు? తంజావూరులో ఉంటాడు. తంజావూరులో ఎందుకు ఎంచుకున్నాడు జాషువా? సాధారణంగా కవులు రాసినప్పుడు వాళ్ళు పుట్టిన ప్రాంతాలను ఎంచుకుంటారు కథానాయకుడు ఉన్నాడు. కానీ జాషువా తంజావూరు దాకా ఎందుకు వెళ్ళాడంటే, తంజావూరు నుంచి ప్రయాణం సాగిస్తే తెలుగు సాహిత్యంలోని గొప్ప విషయాలన్నీ కావాల్సిస్తాయి. గబ్బిలానికి నువ్వు కైలాసంలో శివుడి దగ్గరికి వెళ్ళు అని దారి చెప్తూ తంజావూరు నుంచి కైలాసం వరకు ఎన్నో ప్రదేశాలను ఆయన ప్రస్తావిస్తూ అక్కడ సాంస్కృతిక వైశిష్ట్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని, సాహితీ వైభవాన్ని చాటి చెప్పడానికి తంజావూరు దాకా వెళ్ళాడు. శ్రీకృష్ణదేవరాయల అనంతరం తెలుగు సాహిత్యాన్ని 100 సంవత్సరాలకు పైగా కాపాడిన వాళ్ళు తంజావూరు రాజులే. అందుకని తంజావూరు దగ్గరికి తీసుకెళ్ళి కథానాయకులు పెట్టారు. పరమశివుని ఎందుకు ఎంచుకున్నాడు? విష్ణుమూర్తి ఎందుకు ఎంచుకోలేదు? విష్ణుమూర్తి అంటే దళిత వర్గాలకు చెందిన దేవుడిగానే చూడబడ్డాడు. అత్యంత అలంకార ప్రియుడు. అక్కడికి ఎవరు కూడా కాదు. అన్యమతాల దేశంలోకి రాకముందు భారతదేశంలో హిందూ మతమే ఉన్నప్పుడు దళితులుగా చూడబడిన వాళ్ళు పూజించింది శివుణ్ణే. ఎందుకంటే శివుడు అందరికీ అందుబాటులో ఉన్నాడు, శ్మశానంలో ఉంటాడు. అందుకని ఆ శివుణ్ణి ఎంచుకున్నాడు. గబ్బిలం ద్వారా ఎందుకు పంపిస్తున్నాడు? అది కూడా జాషువా పద్యంలోనే చెప్తాడు. గబ్బిలం కాకపోతే మాలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? పేదలకి ఇటువంటి పురుగులు కుట్రలే మా దగ్గరికి వస్తాయి అని చెప్పి నేను గబ్బిలాన్ని చెప్పానంటాడు. కాళిదాసు మేఘ సందేశంలో యక్షుడు కాబట్టి మేఘ ద్వారా పంపిస్తారు. తర్వాత శృంగార నైషేధంలో నలదమయంతులు కదా హంస ద్వారా రాయబారాన్ని పంపిస్తారు, అక్కడ రాజు. అలాగే ప్రభావతి ప్రద్యుమ్నుని పింగళ శివుని చిలక ద్వారా రాయబారాన్ని పంపిస్తారు. అక్కడ ప్రద్యుమ్నుడు అంటే శ్రీకృష్ణుడు రుక్మిణులకు పుట్టిన కొడుకు. అటువంటి రాజులకి గొప్ప వాళ్ళకి హంసలు, పక్షులు, మేఘాలు ఉంటాయి. ఒక అంతరాని వాడికి, పేదవాడికి అన్నీ అందుబాటులో ఉండవు. వాడి ఉండే ప్రాంతాలకు వచ్చేది గబ్బిలమే. అందుకు అతను గబ్బిలం ద్వారా సందేశాన్ని పంపాడు. అంతేకాదు గబ్బిలం పక్షుల్లో చాలా వివక్షతమైన పక్షి. చాలా మనుషులందరూ కూడా గబ్బిలాన్ని అసహించుకుంటారు. అది చీకటిలో ఉంటారు. నిజానికి గబ్బిలం మృగ పక్షిత్వ ధర్మాలని పోలి ఉంటారు. అంటే పూర్తిగా మృగము కాదు, పూర్తిగా పక్షి కాదు. పక్షిలా ఎదుగుతుంది కానీ మృగములా పిల్లలకని పాలిస్తారు. కానీ అటు మృగములా కూడా పక్షులా కూడా. పక్షుల్లో కూడా వివక్షతకు గురైన గబ్బిలం, వివక్షతకు గురైన ఈ కథానాయకుడికి తన బాధ అర్థమవుతుంది కాబట్టి ఆ గబ్బిలాన్ని ఎంచుకున్నాడు. గబ్బిలాన్ని ఎంచుకోవడమే జాషువా సాధించిన తొలి విజయం ఎందుకు. తర్వాత దారి చెప్పడంలో తంజావూరు నుంచి ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ వెళ్తారు. ఇది దళిత వేదన ప్రతిబింబిస్తారు. అయితే ఇప్పుడు మీరు ఎక్కడ యూట్యూబ్లో చూసినా కూడా దళిత కవిత్వం ఉంటారు. నాకు తెలిసి 1980కి ముందు ఆ మాట లేదు. దళిత ఉద్యమాన్ని మొదలైన తర్వాత నుంచే ఈ కవిత్వానికి కూడా వచ్చింది. దళిత కవిత్వాన్ని మొదలైంది. ఆ ముందైతే కేవలం దళిత వేదన ప్రతిబింబించిన కవిత్వం దేశారాధన ప్రధానంగా సాగిన కవిత్వం. 1930-40 ప్రాంతాల్లో పౌరులు రచయితలందరూ స్వాతంత్రోద్యమం ఉధృతంగా ఉంది కాబట్టి దేశభక్తి మీదే ఎంతో అంతో రాసేవారు. ఇందులో కూడా దళిత వేదన దీని స్వభావం, కానీ దేశారాధన దీని స్వరూపం. అంటే ఒక మాత్రలో ముందుకి పైన కోటింగ్ చేసినట్టు ఈయన దళిత వేదనలో ఎన్నో విషయాలు ఇందులో చర్చించారు. ఇందులో ఎన్నో ఉంటాయి. అద్భుతమైన కవిత్వం ఉంటుంది, వర్ణ వివక్షత ఉంటుంది, వర్గ వివక్షత ఉంటుంది, సాహిత్య వైభవం ఉంటుంది, చారిత్రక నేపథ్యం ఉంటుంది, ఎన్నో ప్రదేశాల యొక్క ప్రస్తావన ఉంటుంది, శిల్ప కళా సంపదలు ఉంటాయి, దేశంలో గొప్ప గొప్ప వాళ్ళ ప్రస్తావన ఉంటుంది. అన్ని విషయాలు కలిపి ఒక చిన్న సందేశాత్మక కావ్యంలో విమర్శకుడు జాషువా గొప్పతను అందుకే చిరస్థాయిగా నిలబడుతుంది ఈ గబ్బిలం. ఈసారి అందులో కథలో ప్రతి కథకి కూడా కావ్యానికి ఉంటుంది, కావ్య లక్షణాలు ఉంటాయి. 16-18 లక్షణాలు. అందులో కథానాయకుడి వర్ణన కూడా ఒక లక్షణం ఉంటుంది. కథానాయకుడి వర్ణన అంటే మన పోతనగర్ నల్లనే వాడు, పద్మనయనందుల వాడు అని వర్ణిస్తారు ఆయన కథానాయకుడు. అలాగే జాషువా కథానాయకుడి గురించి కూడా చెప్తారు అతన్ని వర్ణించి. చిక్కిన కాసు చేయ తనివి చెందు అమాయకుడు ఎల్ల కష్టములను బుక్కెడు గువ్వతో మరచిపోవు క్షుధానల దగ్ధమూర్తి నలు దిక్కులు కలిగి ఉన్న లోకమున దిక్కరి అయ్యున్న అరుంధతి సుతున్నొక్కడు జన్మమంటే బలతోల్ వరకు తొడగొట్టు బిడ్డడై అని ఇంట్రడక్షన్
హీరో. అంటే ఇతను ఎవరట? చిక్కిన కాసుచే తనివి చెందు అమాయకుడు. ఎంత దొరికితే అంతే, కానీ దొరికితే కానీ, పైసాకైతే పైసా, ఎంత దొరికితే అంతతోనే తృప్తి పడతాడట. బుక్కెడు బువ్వతో తృప్తిపడి క్షుధానల దగ్ధమూర్తి. క్షుధ అనల్ అంటే ఆకలి అనే మంటని కొంచెం అన్నం దొరికితే చాలు ఆనందపడతాడు. అటువంటి వాడు ఇతను ఎక్కడ జన్మించాడు? ఎక్కడ? భరతోర్వరకు నలుదిక్కులు కలిగి ఉన్న లోకమున ఏ దిక్కు లేనివాడు. 4 దిక్కులు ఉన్నాయి కానీ ఇడికి ఏ దిక్కు లేదు. భరతోర్వరకు ఈ భారతదేశంలో కడగొట్టు బిడ్డడై జన్మించాడు. అరుంధతీసుతుండొక్కడు. అంటే ఒక దళితుడు, ఒక నిమ్న జాతి వాడు, తక్కువ కులంగా చూడబడినవాడు. కడగొట్టు బిడ్డ అనే పదం వాడాడు. మనుధర్మశాస్త్రంలో వర్ణాలు 4 ఉన్నాయి, చాతుర్వర్ణాలు. పంచమ వర్ణం లేదు, పంచమ వర్ణం తర్వాత వచ్చింది. అందుకే చిట్ట చివరగా వాడిగా పుట్టాడు అని చెప్పాడు. అందుకే చిట్ట చివరగా చూడబడ్డాడు. అలా పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? పోప వయస్సున అంటే చిన్న వయసులోనే తంజావూరికి వలస వెళ్ళిపోయిన తెలుగు కవిత్వానికి ఆశ్రయం ఇచ్చిన రఘునాథ నాయకుల వంటి రాజులు తంజావూరు ఏ ప్రాంతంలో ఆశ్రయం ఇచ్చిందో అక్కడ నివసిస్తున్నాడు వీడు. ఆ పరమ గర్భదరిద్రుడు నీతిమంతుడై. అంటే వీడు గర్భదరిద్రుడు, పుట్టుకతోనే దరిద్రుడు, పరమ గర్భదరిద్రుడు, చాలా పుట్టుకతో దరిద్రుడు, కానీ నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు. అంటే ఇదన్నీ కూడా ఈయన కథానాయకుని వర్ణన. ముప్పు ఘటించి వీని కలిమిన్ కులమున్ కబళించి పిప్పి యొనర్చు వీని దేహమున్. ఈ భరత వీరుని పాదము కందకుండక చెప్పులు కుట్టి జీవనము చేయును గాని నిరాకరించలేదన్నాడు. అప్పు పడ్డది సుమి భరతావని వీని సేవకన్. ఇది జాషువా ముద్ర. జాషువా ఎప్పుడు కూడా పద్యాన్ని మనం ఊహించని మలుపు తిప్పుతాడు. అంటే వీడికి ముప్పు ఘటించి, వీడికి ఎన్నో ఆపదలు కల్పించి, వీడి కులాన్ని కబలించి, అతని కులం లేదు, వీడి కలిమిని కబలించి, వాడికి సంపద లేదు, వాడి పిప్పి వనర్చి అంటే శ్రమ దోపిడీ చేశారు. అంటే వాడు అయినా కానీ వాడు ఈ నిరాకరించకుండా చెప్పులు కుట్టి జీవనం చేస్తున్నాడు. అందుకే అప్పు పడ్డది సుమి భరతావని వీని సేవకని. దేశం వీడికి రుణపడింది అంటాడు. జాషువా శ్రమశక్తిని గౌరవిస్తాడు. ఎవరు కష్టపడి జీవిస్తున్నాడో వాళ్ళకి ఈ దేశం కూడా రుణపడి ఉంది అని చెప్తున్నాడు. ఎందుకంటే దళితులు అన్ని పనుల్లోనూ కూడా, ముఖ్యంగా వ్యవసాయ పనుల్లో, బండ పనుల్లో, ఇప్పుడు కాలువ తవ్వాలన్నా, దుక్కి దున్నాలన్నా వ్యవసాయ కూలీలుగా ప్రధానంగా దళితులే పనిచేసేవారు. అదే జాషువా ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. వాని కష్టము లేని నాడు సస్యరమ పండి పులకింప సంశయించు. సస్యరమ ఇక్కడ కవితాత్మకంగా చెప్పాడు. అంటే రమ అంటే లక్ష్మి, పంటల లక్ష్మి పండి పులకించడానికి సంశయిస్తుందట వాడు కష్టపడకపోతే. అంటే వాడు శారీరక కష్టం చేస్తేనే పంటలు పండుతాయి. వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు. వాడు మాత్రం కష్టపడి భోజనం పెడతాడు, వాడికి మాత్రం భుక్తి లేదు. వాడు ప్రపంచానికి భోజనం పెట్టినా వాడికి భుక్తి లేదు. ఈ చైర్ తీసుకోండి, నేను ఎలాగో కూర్చోను. వాని తల మీద పులిమిన పంకిలమ్ము కడిగి కరుణింపదయ్య గగన గంగ. వాని నైవేద్యమునంటూ వడిన నాడు 3 మూర్తులకు కూడా కూడు లేదు. అంటే వాడి తల మీద గంగలో మనం మునిగితే మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయి. కానీ వాడి నెత్తి మీద పులవబడిన పంకిలం అంటే బురద ఏదైతే ఉందో అది ఆకాశం నుంచి వచ్చే గంగ కూడా కడిగి కరుణింపలేదు. అది పులిమిన సమాజం వాడి తల మీద పులిమిన పంకిలం కడిగి కరుణింపదయ్య గగన గంగ. వాని నైవేద్యమునంటూ వడిన నాడు మన అంటే అస్పృశ్యులు కాబట్టి వాళ్ళు వాడి నైవేద్యం చూపుబడినా అతను ముట్టుకున్న 3 మూర్తులకు కూడా కూడు లేదు. అటువంటి వాడని చెప్తున్నాడు ఇతను. వాని రక్తము నావరించి ఇనుప గజ్జల తల్లి జీవనము చేయు. ఇనుప గజ్జల తల్లి అని పేదరికం గురించి ఒకప్పుడు వాడేవారు. ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. మా ఇంట్లో ఇనుప గజ్జల తల్లి ఉంది అంటే మా ఇంట్లో దరిద్రం ఉంది అని. ఇనుప గజ్జల తల్లి తాండవిస్తుందంటే దరిద్రం తాండవిస్తుందని. కానీ వీడికో వాని రక్తము నావరించి ఇనుప గజ్జల తల్లి వాసము చేయు. వాడికి రక్తంలోనే ఉంది, అంటే పుట్టుకతోనే దరిద్రం వచ్చింది. వాని గాలి సోక కసిరి బుసగొట్టు 4 పడవల హైందవ నాగరాజు. వాడు కనిపిస్తే చాలు కసిరి బుస కొడుతుందట. నాగరాజు ఏ నాగరాజు? 4 పడగల హైందవ నాగరాజు అంటే చాతుర్వర్ణాలు. ఈ చాతుర్వర్ణాలు ఏమైతే ఉన్నాయో వాడు ఈ దళితుడు కనబడితే ఒక్కసారి కోపంగా బుస కొడతాయి. అందుకే వాడు
కులములేని నేను కొడుకులు పుట్టించి ఈ అగాధమునందే తోయవలే భార్య ఏల పుట్టు బానిసకని వాడు జరపసాగే బ్రహ్మచర్య దీక్ష. బ్రహ్మచర్యాన్ని ఎంతో గొప్పగా చూస్తారు. బ్రహ్మచర్యం మోక్షం కోసం బ్రహ్మచర్యం చేస్తున్నారంటారు. కానీ వీడు బ్రహ్మచర్య దీక్ష ఎందుకు చేస్తున్నాడు? వీడు నేనే ఒక బానిసని, మళ్ళీ నాకు భార్య ఎందుకు? నేను కొడుకును పుట్టిస్తే ఈ సమాజంలో ఇంకో బానిసని తేవాలా, అందుకని వాడు బ్రహ్మచారిగానే బతికి ఉన్నాడు కదా. అందుకు వాడు బ్రహ్మచారిగా ఉన్నాడు. వానిని ఉద్ధరించు భగవంతుడే లేడు, మనుజుడెట్లు వాని కనికరించు, వాడు చేసుకున్న పాపకార్యమేదో ఇంతవరకు వానికి ఎరుకలేదు. అసలు వాడిని ఏ భగవంతుడు ఉద్ధరించట్లేదు. భగవంతుడే ఉద్ధరించకపోతే ఇక మనుషులు ఎక్కడ ఉద్ధరిస్తాడు? కానీ వీడు పాపం ఏంటో వీడికి తెలియదు. అటువంటి వీడు ఉదయమాది రక్తమోడ్చి కష్టము చేసి ఈయనని సాగనంపి ఇల్లు చేరి ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఈనుడంటే సూర్యుడు, ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి పనిచేసి, అంటే రాత్రి అయిన తర్వాత ఇంటికి వచ్చి గంజి దాగి ఇలా పడుకున్నప్పుడు వాడి ఇంటిలోకి ఒక గబ్బిలు ఎగురుకుంటూ వస్తుంది. అది అటు ఇటు ఎగురుతూ ఉంటే వాడికి చిన్న దీపం అది ఆరిపోతుంది. ఆరిపోయినా అతనేమీ కోపం తెచ్చుకోడు. ఆ గబ్బిలం వచ్చిందని చెప్పి చెలిమిన్ స్వీయ వృత్తాంతము విన్నవించుకొని వచ్చే గబ్బిలమునకు పక్షికిన్ అంటాడు. ఆ పక్షితో స్నేహం చేసి నేను అంటరాని వాడిని, నా దగ్గరికి ఎవరు వస్తారు? ఈ గబ్బిలం వచ్చింది, ఈ గబ్బిలానికే నేను నా బాధను చెప్పుకుంటాను అని అనుకుంటాడు. అందుకని గబ్బిలానికి అంటాడు, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఇది అంటరాని వాడిన నిషిద్ధ గృహము, నిన్ను కూడా వెలివేస్తారు నువ్వు ఇక్కడికి వస్తే. నువ్వు దేవతలతో పాటు భోజనం చెయ్యగలిగినంత గర్భగుడిలో ఉంటాయి కాబట్టి గబ్బినాలు, అంత పుణ్యవంతురాలివి, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తల్లి? తెల్లవారకు ముందే నువ్వు వెళ్ళిపోకపోతే నువ్వు కూడా కష్టాల్లో పడతావు. నువ్వు ఇక్కడికి నాలాంటి వాళ్ళ దగ్గరికి రాకూడదు. ఇక్కడ ఏం వెతుకుతున్నావు నువ్వు? ఇక్కడ నీకు ఏ విధమైన తిండి దొరకదు, ఆనంద లవణం కూడా దొరకదు, కొంచెం ఇసుమంత కూడా నీకు ఆనందం కనిపించదు, తిండి కనిపించదు, ధనం కనిపించదు. ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా నువ్వు? ఇటువంటి చోటికి నువ్వు రాకూడదు. ప్రవిమల దేవతా భవనముల వాసము చేయుచు మమ్ము వంటి మానవులకు దక్కని గౌరవమునందు తొలతూగిడు గబ్బిలాల రాణివి నీవు, స్వాగతంబు నీకు సౌఖ్యంబే గదా నీ తను బహులకున్ తలక్రింది తపములకున్ గుడి గోపురాలకున్. ఎల్లప్పుడూ దేవతా భవనాలలో నివాసం చేస్తుంటావు. దేవతా భవనాలు అంటే గుళ్ళు, ఎప్పుడూ గుళ్ళులో ఉంటావు. మాలాంటి మనుషులు గుడి దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. ఆ గుళ్ళులో ఉండే నువ్వు నా దగ్గరికి వచ్చావా? మీరంతా క్షేమంగా ఉన్నారా? గుడి గోపురాలు బాగున్నాయా? నీ తల కింద తపస్సులు బాగున్నాయా? అందుకే గబ్బిలాన్ని మునితో పోలుస్తాడు జాషువా, ఎందుకంటే తలక్రిందులుగా వేలాడుతుంటుంది కాబట్టి. తపస్సులో శీర్షాసనంలో తపస్సు చేయడం అనేది ఋషులకు చాలా గొప్పగా చెప్తారు. గబ్బిలం ఎప్పుడూ తలకిందులుగానే ఉంటుంది. అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు. కానీ ఇక్కడ ఎక్కువ ఉంటే నీకు కూడా నాలా కష్టాలు వస్తాయమ్మా, నిన్ను కూడా వెలివేస్తారు. హృదయము లేని లోకము సుమీ ఇది, మాపులు పశ్చిమంబుగా ఉదయము తూర్పు దిక్కుగా నడుచుచుండు. రాత్రి అయితే పడమర వైపు వెళ్తుంటుంది, ఉదయం అయితే తూర్పు వైపు వెళ్తుంది. ఇది హృదయం లేని లోకము సుమి. సనాతన ధర్మ దేనువులు పిదికిన పాలు పేదకుల బింపము, శ్రీగలవాని యాజ్ఞలో పెదవి గదింపజాలరు అరవింద భవ ప్రముఖామృతాంధసుల్. అంటే ఈ సనాతన ధర్మం అనే దేనువు ఏదైతే ఉందో అది పిదికిన పాలు పేదవాడికి రావట్లేదు. ఇక సనాతన ధర్మాన్ని ఒక ఆవుతో పోల్చాడు. ఆ ధర్మం అనేది అందరికీ చేరాలి, మరి పేదవాడినైనా నాకు ఎందుకు రావటం లేదు? డబ్బున్నవాడి దగ్గర మిగిలిన వాళ్ళు కనీసం మాట్లాడట్లేదు. శ్రీగల వాళ్ళ ఆజ్ఞలో, అక్కడ శ్రీగలవాడు అంటే శ్రీ ఎవరి దగ్గర ఉంది? శ్రీ లక్ష్మి, లక్ష్మి గలవాడు విష్ణువు, ఈ లోకాన్ని నడిపించేవాడు విష్ణువు. ఈ విష్ణువు యొక్క ప్రపంచంలో పెదవి విదల్పజాల అరవింద భవ ప్రముఖామృతాంధసుల్. అరవింద భవ అంటే బ్రహ్మ, పద్మం నుంచి పుట్టినవాడు. బ్రహ్మ మొదలగు దేవతలు కనీసం నోరు విప్పట్లేదు ఆయన ఆజ్ఞలో. కాబట్టి నువ్వు వెళ్ళి నా మొరని నువ్వు శివుడికి వినిపించు తల్లి, ఎందుకు నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్తున్నాడు. అందుకే ఇతని కష్టాలు చెప్పుకుంటున్నాడు. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వ్యయింతురు కాని దుఃఖితిమతులైన పేదల ఫకీరుల శూన్య పాత్రలను మెదుకు విదల్పది భరతమేదిన్. 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్యహీనుల క్షుత్తులారునే. ప్రతిమల పెండ్లి అంటే బొమ్మల పెళ్ళి అంటే దేవుళ్ళ పెళ్ళి 100,000 అన్నాడు 1940లో. ఇప్పుడు లక్షల కోట్లు చేస్తాం మనం పెళ్ళిళ్ళకి పుట్టినరోజులకి ఇంతంత ఖర్చులు పెడతారు. కానీ నాలాంటి పేదవాడికి కొంచెం అన్నం కూడా పెట్టరు.
మళ్ళా మనకు ఉన్నది ఒకలా ఇద్దరా ఈ దేశంలో 33 కోట్ల దేవతలు ఎగబడ్డా. నిజానికి 3 కోట్ల దేవతలు అంటాం, నాటి జనాభా దేశంలో 33 కోట్లు. అందుకని 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున ఇన్నిన్ని ఆడంబరాల ఖర్చులు వాళ్ళ కోసం చేస్తుంటే నాలాటాడికి డబ్బు ఎక్కడొస్తుంది? జాషువా చూపించిన దార్శనికత ఎక్కడ అంటే వర్ణ వివక్షతే కాకుండా వర్గ వివక్షత కూడా చూపిస్తాడు. కార్ల్ మార్క్స్ చెప్తాడు ప్రపంచంలో మానవ సంబంధాలన్నీ ఆర్థికమైన సంబంధాలే అని. అదే ఇక్కడ జాషువా చెప్తున్నాడు. అసలు ఈ మతం కులం పెట్టడానికి కారణం ఏంటంటే ఇది దోపిడీలో భాగం. దోచుకోవడానికనే ఇవన్నీ వచ్చాయి. అందుకే ఈ పూజల పేర్ల, మతాల పేర్ల, కులాల పేర్ల ఒక వర్గం దోచుకోబడుతుంది, ఒక శ్రామిక వర్గం దోచుకోబడుతుంది. ఇటువంటి ఆడంబరాలకి ఖర్చులు వెళ్తున్నాయి అని ఆయన చెప్తున్నాడు. ఈ ప్రశాంత రాత్రి ఎల్లలోకములను బుజ్జగించి నిద్రపుచ్చుకుని ఔషధంబు లేని అస్పృశ్యతాజాడ్యు మందభాగ్యు నన్ను మరచిపోయి. ప్రశాంతమైన రాత్రి అందరూ కూడా బుజ్జగించి నిద్రపుచ్చుకున్నారు. కానీ మందు లేని జబ్బు ఉంది నాకు, ఔషధంబు లేని ఏం జబ్బు ఇది? అస్పృశ్యత అనే జబ్బు నాకు అంటగట్టారు. ఔషధంబు లేని అస్పృశ్యతాజాడ్యు మందభాగ్యు దురదృష్టవంతుడిని నన్ను మాత్రం మర్చిపోయారు. ఎందుకు ఇలాగైందంటే ఇది నీ కర్మ అంటున్నారు. అసలు ఏంటి కర్మ? కర్మ సిద్ధాంతమున నా నోరు కట్టివేసి స్వార్థలోలురు నా భుక్తిని అనుభవింతురు. కర్మ మననేమో దానికి కక్షయేమో రుజువు పరచవమ్మ ఈశ్వరుని చేత. ఎల్లి శివుని అడుగమ్మా అసలు ఏంటి కర్మ అంటే, దానికి నా మీద ఎందుకు కక్ష? కర్మ సిద్ధాంతం పేరు చెప్పి స్వార్థలోలురు నా వాటాని దోచుకు తింటున్నారు అని చెప్తున్నాడు ఇక్కడ ఈ వీడు అంటే జాషువా చెప్తున్నాడు ఆ పాత్రలోంచి. వెళ్ళి నువ్వు చెప్పు, ఎప్పుడు? ఆలయంబున నీవు వ్రేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చెరువుగా నుండు. మౌని కగరాగ్ని పూజారి లేని వేళ విన్నవింపు నాదు జీవితగాదా. నువ్వు గుళ్ళో వేలాడుతుంటావు కదా, శివుడి చెవి నీకు దగ్గరగా ఉంటుంది కదా, అప్పుడు నా కథ చెప్పు. పూజారి లేని సమయం చూసి ఆ పూజారులు విన్న ఎడల నీకు ప్రాయశ్చిత్తము జరుగును. ఈశానుడిని కోపంపుము వివరింపనేమిటికి పొమ్ము. నీకు తెలియదా నేను చెప్పాలా? పూజారులు వింటే నీకు ప్రాయశ్చిత్తం చేస్తారు, శివుడికి కూడా కోపం వస్తుంది. అందుకని పూజారి లేని సమయం చూసి నువ్వు నా ప్రశ్నను అడుగు, ఏంటో ఈ కర్మ సిద్ధాంతం, దీని గురించి నిలదీయి. అలాగని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన వైపు ధర్మం ఉంది, ధర్మానికి పిరిగితనం వద్దు. మన వైపు సత్యం ఉంది, సత్యాన్ని ఎవరో రూపు మాపలేరు. ధర్మమునకు పిరికితనమెన్నడూని లేదు, సత్యవాక్యమునకు చావు రాదు. వెరవనేల నీవు విశ్వనాథుని మ్రోల సృష్టికర్త తాను సృష్టివీవు. నీకెందుకమ్మా శివుడు అంటే భయం? నీకు శివుడితో గొప్ప అవినాభావ సంబంధం ఉంది. ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించాడు, నువ్వు సృష్టింపబడ్డావు. సో నీకు ఆయనకి చాలా గొప్ప సంబంధం ఉంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వు వెళ్ళి అడుగు అని దారి చెప్తాడనమాట. అక్కడి నుంచి దారి చెప్పి నువ్వు తెలుసుకొని రా. అక్కడ కొన్ని రోజులుండు. నువ్వు మొదట కాశీకి వెళ్ళు. కాశీలో లేడనుకో అప్పుడు కైలాసంలో ఉంటాడు. కాశీ నుంచి కైలాసానికి వెళ్ళు. మళ్ళీ పగల వెళ్ళేవు కనుక నీకు కళ్ళు కనిపించవు. రాత్రిపూట వెళ్ళు, నక్షత్రాల వెలుగులో నువ్వు వెళ్ళగలుగుతావు. అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు, లేకపోతే దారిలో కనిపిస్తాడు. కనిపించే వరకు నువ్వు అక్కడ కొన్ని రోజులు ఆగమ్మా. అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఆ కొండలలో, ఆ మేఘాలలో, ఆ సెలయేళ్లలో, ఆ చిలక కొట్టిన పళ్ళు తింటూ ఎందుకు వచ్చిన ఈ సంసారం, దీని నుంచి కొంచెం దూరంగా ఉండి మొత్తం మీద శివుణ్ణి పట్టుకొని నా బాధ చెప్పి నువ్వు రా తల్లి. తడవైనను గుడి గోపురాలు సందర్శించుచున్ పొమ్ము, అడవులు కొండలు నీకు అడ్డు చేయవు కదమ్మా. వ్యోమయానంబునన్ సుడిగాలులు సెలరేపిన ధర్మసత్రములలో నిలవవచ్చును. పిడుగులు పడ్డ ప్రవేశ యోగ్యతలు లేవు పాపిన్ నా కచట. నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు గుళ్ళు గోపురాలు చూసుకుంటూ వెళ్ళిపో. నీకు అడవులు కొండలు అడ్డురావు, ఎందుకంటే నువ్వు ఆకాశంలో వెళ్తావు. ఒకవేళ సుడిగాలు వచ్చిందనుకో ధర్మసత్రంలో ఆగుతావు. నాకు పిడుగులు పడ్డా నాకు మాత్రం అక్కడ ప్రవేశం యోగ్యత లేదు. అంటే గబ్బిలమన్నా వెళ్ళగలుగుతుంది కానీ అంటరాని వాడు అక్కడికి వెళ్ళలేడు. కాబట్టి నీకు అడ్డు లేదమ్మా, నువ్వు ప్రయాణం చేయి. ఇక్కడి నుంచే మొదలుపెట్టి తంజావూరు నుంచి అని తంజావూరు ప్రాశస్త్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు, ఇందాక జయశాస్త్రి గారు చెప్పారు, శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం శ్రీకృష్ణదేవరాయల కాలం. కానీ కృష్ణదేవరాయల అనంతరం ఒక్కసారి తెలుగు సాహిత్యం గడ్డులేని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఆ జరిగిన ఆ నాయక రాజుల కాలం వంశం అంటారు. ఆ 100-125 సంవత్సరాలని జాషువా ఒక్క పద్యంలో చెప్పాడు. కృష్ణరాయల వారి ఎడబాటు చీకట్లు ముసిరి దిక్కులలోన మసలు వేళ
భూరి వాన్మయ లక్ష్మి దారి భత్యము తోడ తంజాపురము వంక తరలు వేళ. తెలుగు పంకేరు హాక్షికి వెంకట కవి శ్లేషోక్తులలవాటు చేయువేళ. పచ్చ పచ్చని ముద్దు పళని ముద్దులకైత శృంగార రసము వర్షించు వేళ. మువ్వ గోపాల దేవుని గనుడ క్షేత్రి కలమందు కొనిన వేళ. అపర రాయలు రఘునాథన్ నృపతి విభుడు కట్టుకున్నాడు సత్కీర్తి కుట్టిమంబు. ఆ కాలంలో కృష్ణదేవరాయల తర్వాత, కృష్ణదేవరాయల అనంతరం సాహిత్యం మీద కారుమబ్బులు కమ్ముకుంటే సాక్షాత్తు సరస్వతీదేవి దారి ఖర్చులు టీఏ పట్టుకొని తంజావూరు వైపు వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అప్పుడు ఆమెకేమీ తక్కువ జరగలేదు. చామకూర వెంకటకవి శ్లేషోక్తులు అలవాటు చేశాడు. శ్లేషాలంకారాలతో గొప్ప కవిత్వం రాశాడు. అక్కడే ముద్దుపడిన గొప్ప శృంగార కావ్యం రాధికా స్వంతనం రాసింది. అదే కాలంలో క్షేత్రయ్య భక్తి గీతాలు రాశాడు. రఘునాథ నాయకుడు అపర రాయలుగా కీర్తింపబడ్డాడు. దానికోసమని ఇది చెప్పడం కోసమే కేవలం జాషువా తంజావూరు ప్రాంతంలో తీసుకెళ్ళి వాడిని కూర్చోబెట్టాడు. తనువు పంగంగా సరస్వతీ మహల్ సందర్శించుచున్ పొమ్ము అంటాడు. తంజావూరులో సరస్వతీ మహల్ని మనసు పొంగిపోతుందమ్మా చూడు. పొమ్ము ఉత్తరమునకు, అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్తే ఏమొస్తుంది? నెల్లూరు వస్తుంది. యతియున్ ప్రాసయులేని కవిత్వారణ్యమునందున్న భారత వేదాన్ని 15 పర్వములకు ఆంధ్రత్వము నేర్పించిన తిక్కజవ్వ శాశ్వతుడైపోయిన నివాసించిన నెల్లూరికి నుతులర్పింపుము. సంస్కృతం అంటే యతిప్రాసలు లేని కవిత్వం సంస్కృతం అంటే, దానికి ఆంధ్రత్వం 15 పర్వాల ఆంధ్రత్వం కల్పించిన తిక్కన నివసించిన ప్రాంతం నెల్లూరమ్మ. ఆ ఊరికి దండం పెట్టి తల్లి నువ్వు అక్కడి నుంచి దండం పెట్టి విజయనగరం వైపు వెళ్ళు. హంపి విజయనగరం చూడు. హంపి విజయనగరం మీద చాలా పద్యాలు రాశాడు జాషువా. అక్కడ శిల్ప వైభవాన్ని చూడు. ఇక్కడ సిరులు కుప్పలుగా పోసి అమ్మేవారట. ఇక్కడ పరదా పద్ధతిని మాన్పించారు అంటాడు. ఎందుకంటే ఆ కాలంలో ముస్లింల పరిపాలనలో లేని ప్రాంతం అదొకటే. పరదా పద్ధతిని మార్పించారు, సిరులు పోసి అమ్మారు. అక్కడ అసూయ చేత ఉగ్రనరసింహుని చెయ్యి నరికేసిన విగ్రహం ఉంది. చాలా భయంకరంగా ఉంటుంది. దాని ముందు ఒక నిమిషం నువ్వు నిలబడినా గొప్పే. అలాగే వినాయకుడు, అక్కడ పెద్ద బొజ్జ ఉన్న వినాయకుడిది ఉంటుంది. తుమ్మిద కూడా కాలు ఆంచలేనంత నునుపైన బొజ్జ ఉన్న వినాయకుడి విగ్రహం చూడు. అక్కడ ఎన్నో హంపి ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ, ఇప్పుడు మాత్రం మీ చుట్టాలు చాలామంది అక్కడ నివాసం ఉంటున్నారు. ఎందుకంటే గబ్బిలాలు చేరిపోయాయి ఆ శిథిలాల్లోకి. వెళ్ళి వాటిని పరామర్శించుకుంటూ అక్కడి నుంచి వినుకొండ వైపు వెళ్ళమ్మా, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళు, అక్కడి నుంచి గుంటూరు నుంచి పల్నాడు వెళ్ళు. పల్నాడులో ఇక్కడ మనిషి ప్రాణానికి గడ్డిపోచంతా విలువ లేదు. విలువైన తెలుగు రక్తం ఖర్చు అయిపోయింది కోడి పందాల్లో అని చెప్తాడు. అలా చారిత్రక ప్రస్తావనలు చేసుకుంటూ వెళ్తాడు. అక్కడి నుంచి కృష్ణాతీరం వెళ్ళు, ఇక్కడే వేమన తిరిగాడు. కృష్ణాతీరం నుంచి ఇంకా పైకెళ్ళు, రాజమండ్రి వస్తుంది. నన్నయ్య 2.5 పర్వాలు అనువదించాడు. ద్రాక్షారామంలో శివుణ్ణి దర్శించుకో. అక్కడి నుంచి బొబ్బిలి యొక్క పరాక్రమాన్ని వర్ణిస్తాడు. విజయనగరం పూసపాటి వంశస్థుల్ని ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు దారి చెప్తున్న నేపథ్యంలో. అందుకే దారి కొంచెం వంకర టింకరగా ఉంటుంది, మీరేం పట్టించుకోవద్దు అని ముందు మాటలో కూడా చెప్తాడు. అలా అక్కడి నుంచి కళింగ ఒరిస్సా ప్రాంతం వెళ్ళు, పాటలీపుత్రం నుంచి మళ్ళీ ఆగ్రా తాజ్మహల్ దగ్గర షాజహాన్ చనిపోయే వరకు తాజ్మహల్కి ఎంతమంది భార్యలున్నా ముంతాజ్ మీద ప్రేమతో కట్టించిన తాజ్మహల్ను చూస్తూనే చనిపోయాడట. ఎంత గొప్ప ప్రేమో కదా. అక్కడి నుంచి నువ్వు ఢిల్లీకి వెళ్ళు అంటాడు. అక్కడ ఢిల్లీని వర్ణిస్తాడు. అంటే ప్రతి కావ్యంలోనూ కూడా ఈ అష్టాదశ వర్ణనలు కావ్య లక్షణాల్లో ఒక కథానాయకుడు వర్ణించడం, కథానాయికని వర్ణించడం, సూర్యోదయాన్ని వర్ణించడం, చంద్రోదయాన్ని వర్ణించడం, అలా నగరాన్ని వర్ణించడం కూడా ఒకటి ఉంటుంది. అయితే నగరాన్ని వాల్మీకి నుంచి ఎవరు వర్ణించినా కూడా ఆ నగరంలో ఉండే అద్భుతమైన భవంతులు, లేకపోతే ఉద్యానవనాలు, సెలయేళ్ళు ఎవరు వర్ణించినా ఇలాగే వర్ణిస్తారు ఆ నగరం యొక్క గొప్పతనాన్ని. మళ్ళా ఒకంత భిన్నంగా అయోధ్య యొక్క గొప్పతనాన్ని అక్కడ ఉన్న రాజుల యొక్క రాజకుమారుల యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ అయోధ్య గొప్పతనాన్ని వర్ణిస్తుంది మళ్ళా. కానీ మరి జాషువా అభ్యుదయం నరనరాన జీర్ణించుకున్న జాషువా ఒక నగరాన్ని వర్ణించవలసి వస్తే ఎలా వర్ణిస్తాడో ఢిల్లీని వర్ణిస్తాడు. ఢిల్లీ గురించి చెప్తాడు. ముడిచెనిచ్చట కుంతి కొడుకు ద్రౌపది కొప్పు పగవాని రుధిరంబు పరిమళింప చెప్తున్నాడు. ఇగో ఇక్కడే కుంతి కొడుకు తన భార్య ద్రౌపది యొక్క కొప్పు పగవాడి రక్తపు పరిమళాలతో ముడేసాడు అని చెప్తున్నాడు. వెలిసెనిచ్చట నాదిర్షా గుడారంబు నిఖిల భారతముక నీరు నింప. నాదిర్షా దండయాత్రలు జరిగినాయి.
దేశం మీద ఎన్నో దండయాత్రలు జరిగే గజనీ మహమ్మద్ కాలం నుంచి కూడా, కానీ వాళ్ళందరూ సంపదలను పట్టుకుపోయారు. కానీ నాదిర్ షా దండయాత్రలో మాత్రం దేశం అత్యంత హేయకరమైన పరిస్థితులను చూసింది. వేల కొద్దీ 20-30 వేల కొద్ది స్త్రీలు చెరచబడ్డారు ఆ కాలంలో. అప్పుడే ఆయన షాజహాన్ కాలంలో ఉండే ఎవరో షా పేరు మర్చిపోయాను, ఆయన బరిపీఠాన్ని నెమల సింహాసనాన్ని కూడా ఇచ్చేస్తాడు. అదే చెప్తున్నాడు, వెలిసనిచ్చట నా దృశ్య గుడారంబు నిఖిల భారతము కన్నీరు నింప పెండ్లాడిని చోట పృథ్వీరాజు ఒక రోజు జయచంద్రసుతను దోసార గరిమ. ఇక్కడే పృథ్వీరాజు చౌహాన్ జయచంద్రుడు కూతురు సంయుక్తని, రాణి సంయుక్తని పెళ్లి చేసుకున్నాడు. ఎలా పెళ్లి చేసుకున్నాడు? దోసార గరిమ అంటే భుజబలంతో, అంటే యుద్ధాలు చేసి. అంటే యుగ యుగాలుగా భీముడు యుద్ధం చేసి దుశ్శాసనని చంపి ఆ రక్తంతో భార్యకు ముడేశాడు. తర్వాత వచ్చి ఎన్నో యుద్ధాలు చేసి సంపదలు పట్టుకుపోయాడు నాదిర్ షా వచ్చి. ఇదే ఢిల్లీలో మనం గొప్పగా చెప్పుకునే జయచంద్రుడు రాణి సంయుక్తని పెళ్ళాడడం కూడా యుద్ధాలే జరిగాయి. యుగ యుగాల కథల నుదరాన జీర్ణించి రాజ రక్త నిర్జరములదేలి నవ్వుచున్న ఢిల్లీ నగరంబు అందంబు తరుగలేదు స్థిరము నెరియలేదు. యుగ యుగాలుగా జరుగుతున్న యుద్ధాల యొక్క రక్తపు సెలయేరలలో తేలుతున్న ఢిల్లీ నగరం దాని అందాన్ని కోల్పోలేదని చెప్తున్నాడు. అంటే జాషువా నగరాన్ని వర్ణించాల్సి వస్తే అలాగే ఉంటుంది. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం శ్రీశ్రీ చెప్పినట్టు, మొత్తం మీద ఏ యుద్ధం ఏ ప్రాబల్యం గురించి మనం మాట్లాడుకున్నా, ఏ ప్రాభవం గురించి చెప్పుకోవాల్సి వచ్చినా అది యుద్ధం మీదే ఆధారపడి ఉంటుంది. అది రక్తాన్ని చిందించే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ లుంబిని వనం వెళ్ళు, కాశీ వెళ్ళు, అలా చెప్పుకుంటూ అక్కడికి వెళ్ళమని చెప్పి తిన బాధ అంతా చెప్పాడు. చెప్పిన తర్వాత ఈసారి ఏమనుకుంటాడు, ఇక్కడితో మొదటి భాగం అయిపోతుంది. అయిన తర్వాత ఇతను అనుకుంటాడు, గబ్బిలి వెళ్ళిందా, చెప్పిందా, కానీ దేశంలో మార్పులు వస్తున్నాయి, నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, అంటే గబ్బిలం చెప్పే ఉండొచ్చు అని తను అనుకుంటూ ఉంటాడన్నమాట. గబ్బిలం ఏమని చెప్పెను, గుబ్బిలి అల్లుండు కను గ్రోలన నసుల్ గుబ్బిటిల లేచి నల్లని మబ్బులలో మాయం వయ్యన్. అంటే గబ్బిలం ఏదో చెప్పితే గుబ్బిలి అల్లుడు, గుబ్బిలి అంటే కొండలు, పర్వతరాజు యొక్క అల్లుడు శివుడు ఒక్కసారి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చుకొని గుబ్బిల్లున లేచి మబ్బులలో మాయమైపోయాడు. మాయమైన తర్వాత ఏం జరిగింది, తిరుకానూరులో దేవాలయాలు, హరిజనులకి దళితులకి దేవాలయాలు ఓపెనింగ్ మొదలైంది. మొట్టమొదటిసారిగా కేరళ తిరుకానూరులో దళితులకి దేవాలయ ప్రవేశం జరిగింది. అక్కడి నుంచి మార్పులు మొదలయ్యాయని చెప్తాడు. నిమ్న జాతుల కన్నీటి నేరదములు పిడుగులై దేశమును కాల్చి వేయుచుననుచు రాట్నమును కర్రను కరానబూని దశలు దోషించే గుజరాతి ముసలిశెట్టి. అంటే ఈ నిమ్న జాతులు దళితుల యొక్క కన్నీటి నేరదాల కన్నీటి మబ్బులు పిడుగులుగా మారిపోయి ఈ దేశాన్ని కాల్చేస్తాయని రాట్నం కర్ర పట్టుకొని గుజరాత్ నుంచి ఒక ముసలిశెట్టి అంటే గాంధీ గారు బయలుదేరాడు అని చెప్తున్నాడు. బయలుదేరిన తర్వాత పరిస్థితులు మారడం మొదలయ్యాయి. సీమ గుడ్డకు కన్నీరు చెమ్మగిల్లే, మూతక గుడ్డకు మర్యాద పొటమరించే, నగర వెలుపల నుండి మాదిగలు కూడా నరులు సుమ్మని దేశము గుర్తుపట్టే, వీళ్ళు కూడా మనుషులే అని దేశం గుర్తుపట్టడం మొదలయ్యింది అని చెప్తున్నాడు. ఆ తర్వాత గబ్బిలం వస్తుంది. ఏం జరిగింది అని అడుగుతాడు. కాయా పండ గబ్బిలం అవుతుంది. అయితే మంచే జరుగుతుంది నేను అనుకున్నట్టు, మార్పు మొదలైంది, కానీ ఇంకా ఎన్నో విషయాలు మారాలమ్మా అని అక్కడి నుంచి ఇతని రకరకాల ఎన్నో విషయాలు సమకాలీనంలో జరుగుతున్న విషయాల్ని గబ్బిలాన్ని చెప్తూ ఉంటాడు. గబ్బిలం వెళ్ళి శివుడికి చెప్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఈయన చెప్తూ ఉంటాడు. అక్కడ జాషువా అంటే జాషువాకి దేశం అంటే చాలా ప్రేమ, సమాజం అంటే చాలా ప్రేమ. అయితే దేశం ఇటువంటి పరిస్థితుల్లో ఉండడానికి కారణాలు ఈ వివక్షతే. ఆ వివక్షత వర్ణ వివక్షత అయి ఉండొచ్చు, వర్గ వివక్షత అయి ఉండొచ్చు, కులమత భేదం అయి ఉండొచ్చు, ధనిక పేద భేదం అయి ఉండొచ్చు. ఏ మతాలు ఏమైనా కూడా, మతాలు కూడా మనిషిని సంఘటితపరిచేలా ఉండాలి కానీ మనుషుల్ని విడగొట్టేలా ఉండకూడదు. అంటే ఇక్కడ ఎన్నో రకాల మతాలు, ఒకడేమో రుద్రాక్షలు ధరించుకొని శైవం అంటారు, ఒకడు రుద్రపుండాలు వేసుకొని వైష్ణవం అంటారు, ఇంకోళ్ళేమో క్రిస్టియానిటీ అంటారు, ఒకళ్ళు బౌద్ధం అంటారు. ఇన్ని మతాలుగా మనం మనుషులు విడిపోతూ ఉంటే ఈ దేశం ఎక్కడ రాణిస్తుంది? ఇవన్నీ జాషువా గబ్బిలాని చెప్తూ ఉంటాడు. చెప్తూ అదే సమయంలో దేశభక్తిలో ప్రధానంగా దేశంలోని గొప్ప వాళ్ళ ప్రస్తావనలు కూడా చేస్తూ ఉంటాడు. బహుదేశ మహామత పరిషత్తు తలయోచ పలికి వచ్చినది నా భరతసుతుడు అని చెప్తున్నాడు. కండె బొట్టున అంటే ఎవరు? బహుదేశ మత మహాపరిషత్తు, ప్రపంచంలోని మతాల సమ్మేళనంలో పలికి వచ్చినది నా భరతసుతుడు అంటే వివేకానంద స్వామి వివేకానంద అక్కడికి వెళ్ళి శభాష్ అనేలాగా విశ్వమాన మత సమ్మేళనాల్లో మాట్లాడి వచ్చాడు. కండె బొట్టున 5 ఖండాల నోడించి కొలువులందినది మా కోమటన్న
అంటే ఇక్కడ గాంధీ గురించి చెప్పాడు. లాయరుగా ఆయన సేవలు అందించాడు. 5 ఖండాలను ఓడించి కొలువులు అందినది మా కోమటన్ను. సీమలో ఆచార్య పీఠక మీద నిలిచి వచ్చినది మా తెలుగువాడు. ఇది సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చెప్పాడు. ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనే ఎక్కడో పనిచేశాడు, లండన్లో. సీమలో ఆచార్య పీఠము నిలిచి వచ్చినది మా తెలుగువాడు. నోబెల్ రంగమెక్కినది విశ్వనాథ్ రవీంద్రనాథ్. నోబెల్ రంగమెక్కిన వంగ సుకవి అని రవీంద్రనాథ్ గురించి ప్రస్తావిస్తాడు. చెట్టు చేమల సుఖ దుఃఖములు తెలియజెప్పినవాడు మా నేలవాడు. అంటే మొక్కలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని చెప్పింది కూడా మా నేలవాడే. ఎవరు? జగదీష్ చంద్రబోస్. అంటే ఇక్కడ దాకా ఒకలాగా, అంటే దేశంలో గొప్ప గొప్ప వాళ్ళందరి గురించి చెప్తూ ఇక్కడ జాషువా పద్యాన్ని తనదైన మలుపు తిప్పుతాడు. నన్ను తొలగించి లెక్కించినారు కానీ మొదట మెల్లరం అన్న దమ్ములము మేము అంటాడు. ఇప్పుడు నన్ను పక్కన పెట్టేశారు కానీ అంటరాని వాడని, మొదట మేమందరం ఒకే జాతి వాళ్ళమి అని చెప్తున్నాడు అనమాట. అంటరాని వాడని నన్ను పక్కన పెట్టడం వల్ల, అంటే అటువంటి ప్రతిభ మాలో ఉన్నా కూడా అది ఇప్పుడు పైకి రావటం లేదు. అది జాషువా ఆవేదన. అంటే జాషువాకి వివక్షత జాషువాని అడ్డుకోలేదు. జాషువా వాటిని దాటి వచ్చాడు. జాషువా పద్మభూషణ వరకు ఎదిగాడు. కానీ ఎంతోమంది ఆ వివక్షత వల్ల ఎంతోమంది యొక్క ప్రతిభ అడవిగాచిన వెన్నెలైపోయింది. అంటే అది కూడా గబ్బిలలో జాషువా చెప్తాడు. జాషువా స్నేహితుడు ఏలియా అని ఉండేవాడు. చట్రగడ్డపాడులో అద్భుతంగా పాటలు పాడేవాడు. చదువుకోలేదు, అడవిలోకి పశువులు కాసుకునేవాడు. అయితే అతని పాట ఎప్పుడైనా అడవుల్లోనూ చుట్టుపక్కల పొలాల్లో పనిచేసేవాళ్ళు వినేవారు. ఇంత గొప్పగా పాడుతున్నాడు, గంధర్వుల్లా పాడుతున్నాడు, సంగీతం నేర్పిస్తే ఎంత గొప్ప విద్వాంసుడు అవుతాడో కదా అని అనుకునేవారు. అలా ఒకరోజు పశువులు కాసుకొని, గేదెలు కాసుకొని అడవిలోకి వెళ్ళాడు. సాయంత్రం అయ్యేతోడు పశువులు వెనక్కి వచ్చాయి కానీ ఏలియా రాలేదు, చనిపోయాడు. కానీ అతను ఎప్పుడూ చాట్రగడ్డపాడు ఊరు కూడా దాటి వెళ్ళలేదు. అద్భుతమైన గానం ఎవరో వినకుండానే అడవిలోనే అంతమైపోయింది. దాని గురించి గబ్బిలంలో కూడా అందుకే చెప్తున్నాడు, అందరికీ సమాన అవకాశాలు రావాలని. అక్కడ గబ్బిలంతో చెప్పినట్టు చెప్తాడు. ఎంత కోయి పాట వృధా అయ్యనో కదా చిక్కు చీకటి వన సీమలందు, ఎన్ని వెన్నెల వాగులింకిపోయెనో కదా కటిక కొండల మీద మిటకరించి, ఎన్ని కస్తూరి జింక లీడేరెనో కదా మురికి తిన్నెల మీద పరిమళించి, ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనో కదా పండిన వెదురు జంపములలోన, ఎంత గంధవాహనం ఎంత తంగెడి జున్ను ఎంత రత్నకాంతి ఎంత శాంతి, ప్రకృతి గర్భమున భుగ్నమైపోయెనో పుట్టరాని చోట పుట్టుకతన. అంటే గొప్ప గొప్ప కోయిలలు అడవిలో పాడుతున్నాయి, అది ఎవరు వినం. అలాగే వెన్నెల కటిక కొండల మీద మిటకరిస్తుంది, కస్తూరి జింకలు మురికి పక్కన చనిపోతున్నాయి, స్వాతి చినుకులు వెదురు జంపుల్లో పడుతున్నాయి, ముత్యపు చెప్పులో పడితే ముత్యం అవుతుంది అది. అలాగే గంధవాహనం గొప్ప సువాసనలతో వెదజల్లే గాలులు, తంగెడి జున్ను అంటే చేతికి అందే తేనె. కానీ ఇవన్నీ అడవిలో ఉండిపోయి ఉండకూడని ప్రదేశాల్లో ఉండడం వల్ల పుట్టరాని చోట పుట్టుకతను ఇదంతా భగ్నమైపోతున్నాయి. ఇవన్నీ నువ్వు వెళ్ళి ఆయనకి చెప్పమ్మా, వెళ్ళి ఆ పరమేశ్వరుడికి చెప్పు అని చెప్తాడు. చాలా ఇక నేను ముగిస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. ఎందుకంటే గబ్బిల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంతసేపు అన్నా చెప్పవచ్చు. ఇందులో ప్రతి పద్యం కూడా గొప్పగా ఉంటుంది. కానీ కొన్ని సూటైన విమర్శలు కూడా జాషువా ఇందులో చేశాడు. అందులో గబ్బిలం ఇవన్నీ విని గబ్బిలం కూడా బాధపడి నరుని కష్టపెట్టి నారాయణుని కొల్చు ధర్మశీలురున్న ధరణి మీద, కాలు మోపలేక గబ్బిలం ఒకటి చరణ యుగలి దివికి సాచి నడుచు అంటాడు. గబ్బిలం సిగ్గుపడిందట. చిచ్చి మనుషులను కష్టపడి దేవుణ్ణి పూజిస్తున్నారా వీళ్ళు, ఇటువంటి నేల మీద నేను అడుగు పెట్టను అని గాలిలో ఎగిరి వెళ్ళిందని చెప్తాడు జాషువా. అది కవిత్వం. అంతేకాదు, ఈ దేశంలో మనకి ప్రతిదీ దేవుడే. అంటే ఎలుక దేవుడు, ఏనుగు దేవుడు, పంది దేవుడు, కుక్క దేవుడు, అన్ని దేవుళ్ళే. చెట్టు దేవుడు, పుట్ట దేవుడు, రాయి దేవుడు, కాంది మనిషే. అది కూడా జాషువా చెప్తాడు. కనపడలేదు దైవతము కాని పదార్థము భారతంబునను. ప్రతీదీ దైవమే ఇక్కడ ఈ దేశంలో. కనపడలేదు వర్ణనము కన్న పిశాచము భారతంబునను అంటే పొగడతా. ప్రతిదానికి ఎదుటిని పొగడ్డమే, అవసరం ఉన్నా లేకపోయినా వాడిని పొగడ్డమే. అది చాలా నష్టం చేస్తుంది అంటాడు. కనబడలేదు వర్ణనమున కన్న పిశాచము భారతంబునని, కనబడలేదు సత్కులము కన్న మహాకళ భారతంబునని. గొప్ప కులంలో పుట్టడమే గొప్ప కళ అంటున్నారు ఇక్కడ. కనబడలేదు పంచమున కన్నా నీచపు జంతువేదియును
ఒక కులంలో పుట్టి గొప్పోడైపోవడం ఎలాగ, అదే కదా మన గురజాడ అప్పారావు గారు కూడా చెప్పారు, మనుషులందరూ మంచి చెడులు రెండే, మంచి అన్నది మాల అయితే మాల నేనవుతారు, మనుషులందరూ ఎంచి చూడగా మంచి చెడులు రెండే కులాలు. అంతేగాని ఒక గొప్ప కులంలో పుట్టిన వాళ్ళది మహాకళ, పంచమ జాతిలో పుట్టినవాడు నీచుడు అని ఎలా చెప్తాం? మరి ఇవన్నీ చేయాల్సిన మతాలు ఏం చేస్తున్నాయి? అసలు మతం మనిషి కోసం ఉంది, మనిషిని విడగొట్టడానికి ఉన్నది కాదు. మరి మనిషిని అందరినీ సంఘటితపరిచి మతం ఉండాలి. మరి ఆ మతాలు ఏం చేస్తున్నాయి? సమతలు సఖ్యములు పెదవి జారిన మాటలు. ప్రతి మతం సమత ఉండాలంటుంది, ప్రతి మాట సఖ్యంగా ఉండాలంటుంది. కానీ ఇవి పెదవి జారిన మాటలు అంటే ఊరికే లిప్ సింపతి, పెదవిలోంచి వస్తాయి, మనసు లోపల నుంచి రావు. ఊరికే మతాలు అలా చెప్తాయి. సమతలు సఖ్యములు పెదవి జారిన మాటలు, కట్టుబాట్లు చట్టములు పటుత్వం మూడిన గుడారపు దూమిడి బంధనాలు. ఈ మతం చెప్పే కట్టుబాటు చట్టాలు ఏమైతే ఉన్నాయో అవి దూమిడి బంధనాలు అంటే లూజు ముడి, టెంటకు వేసిన లూజు ముడి లాంటిది. ఎవరు కావాలంటే దాన్ని ఇప్పేస్తుండొచ్చు, మార్చేస్తుండొచ్చు. పటుత్వం మూడిన గుడారపు దూమిడి బంధనాలు, ధర్మములు దయారసములు, మొసలి కార్చు అశ్రు కణాలు. మొసలి కన్నీళ్ళు చెప్పే ధర్మ దయ్యం. చిత్రములు మత స్వభావములు ఉరామరగా వివరింపగలిగితిన్. ఈ మతాలు అన్నీ ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. నేను పైన చెప్పాను, ఎన్నో చిత్రాలు ఉన్నాయి ఈ మతాల్లో. ఏ మతం అన్నా ఒకటే, మనిషికి ఉపయోగపడిన మతం కాదు అన్నది అంతే. ఇంకా చెప్తాడు, మరి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు కదా. ఆ ధర్మం చెలరేగిపోయినప్పుడు ధర్మం స్థాపించడానికి నేను వస్తానని దాని గురించి కూడా జాషువా ప్రస్తావిస్తాడు. ధర్మ సంస్థాపనార్థంబు ధరణి మీద అవతరించేదని నేను అబ్జబహుని తండ్రి, మునుపు జన్మించి నెత్తికి ఎత్తినలేదు, నేడు జన్మించకున్న మునిగినది లేదు. వస్తానన్నాడు అబ్జబహుని తండ్రి అంటే బ్రహ్మ యొక్క తండ్రి విష్ణుమూర్తి. ధర్మ సంస్థాపనార్థంబు ఇంతకు ముందు వచ్చి చేసిందే ఉంది, ఇప్పుడు రాకపోతే పోయిందే ఉంది. ఏమీ లేదు. మారాల్సింది మనమే, మారాల్సింది సమాజమే. జాషువా మూలాలలోకి వెళ్ళి, సమస్య యొక్క మూలాలలోకి వెళ్ళి చర్చిస్తాడు. ఎక్కడ మారాలి? బాల్యం నుంచి మారాలి, చదివే విధానం మారాలి, పెంచే విధానం మార్చాలి, దేశభక్తిని రగిలించాలి. మనమంతా ఒక్కటేనని చెప్పాలి. జాతీయ పౌరుష జ్వలన మాబాల్యంబు సవరించు కావ్య రాజములు లేక, విక్రమ క్రమశిక్ష వెన్నతో నిడు జిజియా సతి వంటి మాతృదేవతలు లేక, ఒక జుట్టు ఒక బొట్టు ఒక కట్టు బడి నేర్పించి కాపాడు దేవతలు లేక, కులమెల్ల చెదిరి అవుతున్న వారించి కాపాడు ప్రభువు లేక, బుద్బుదంబులకెనవైన 3 నాళ్ల ప్రతిష్టలకు పదవులకు లోనై నరులు నమ్మించుకొనలేక నమ్మలేక చితికి ఉన్నవి నా జాతి జీవితములు అన్నాడు. ఎటువంటి ఉండాలి? జాతీయ పౌరుషం, దేశభక్తిని పౌరుషాన్ని చెప్పే విద్య చిన్నప్పటి నుంచి ఉండాలి. అలాగే క్రమశిక్షణ, డిసిప్లైన్ని, పౌరుషాన్ని, విక్రమ క్రమశిక్షణ వెన్నతో జిజియాసతి వంటి తల్లులు ఉండాలని చెప్పాడు. రకరకాలుగా విడిపోవడం కాకుండా ఒక జుట్టు ఒక బొట్టు ఒక కట్టు అందరూ ఒకేలాగా ఉండే మా దేవత ఉండాలి, ఒకే దేవుడు ఉండాలి, మనుషులందరూ ఒకటిగానే ఉండాలి. అటు కులాలుగా విడిపోతున్నప్పుడు దాన్ని ప్రభువులు కాపాడాలి. ఓట్ల కోసం విడగొట్టేసాడు కాదు, ముక్కలుగా చేసేయడం కాదు, ఇంకా వర్గీకరణ కాదు. మనుషులందరినీ కులమెల్ల తెంపులగుతుండ వారించి కాపాడు ప్రభువులే. కానీ వీళ్ళందరూ అలా ఎందుకు లేరు? బుద్బుదంబులు అంటే నీటి బుడగల్లాంటి పదవులకి ప్రతిష్టల కోసం వెళుతూ నరులు నమ్మించుకొనలేక నమ్మలేక, రాజులు ప్రభువులు ప్రజలు నమ్మడం మానేశారు, ప్రజలు ప్రభువులు నమ్మడం మానేశారు. అలాగైపోయింది నా జాతి. ఇటువంటి టైంలో సమాజాన్ని కాపాడవలసిన కవులు వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు కూడా అలా లేరు, ఈ కవులు కూడా. ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ విశ్వసత్యంబు నాలపింపగలదో. కవి ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ అంటే ఈ కావ్యాలు సృష్టించే కవులు విశ్వసత్యాన్ని ఆలపించాలి. సత్యం అనేది ప్రపంచం అంతా ఒకటే ఉంటుంది, సత్యం అనేది అన్ని కాలాల్లోనే ఒకటే ఉంటుంది. ధర్మం కాలానుగుణంగా మారుతుంది, ధర్మం ప్రదేశం ప్రకారం మారుతుంది. మన దేశంలో ధర్మం వేరే ఉండొచ్చు, వేరే దేశంలో ధర్మం వేరే ఉండొచ్చు, కానీ సత్యం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. సత్యం ఎక్కడైనా ఒకటే, ఎప్పుడైనా ఒకటే. అందుకే ఈ కవులు
ఏనాడు మా కావ్య సృష్టికర్తల జిహ్వ విశ్వ సత్యమునాలపింపగలదు. ఏనాడు మా జాతి దృష్టి మాంద్యము వాసి చుట్టుపక్కల తేరిపారి చూడగలదు. దృష్టి మాంద్యం మానేసి అంటే అక్కడక్కడే చూడడం కాకుండా మన చుట్టూ ఏమవుతున్నాయో చూడమని చెప్తున్నాడు. ఏనాడు మా బుర్రలి జుట్టు తలలేని పుక్కిట కథలలో చిక్కుపడవు. ఏనాడు మా విద్యలినుప సంఘమునందు చిలుము పట్టక ప్రకాశింపగలవు. అంటే ఈ సంఘం అనే ఇనుపు సంఘంలో మన చదువులు తుప్పు పట్టకుండా ప్రకాశవంతమైన చదువులు మనకి కావాలి. తనువు దాచక సోమరి తనము మాని ఎన్నడి మఠంబులు బిచ్చమెత్తుకునవు. జాషువా దీన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. జాషువాకు బుద్ధుడు అంటే చాలా ఇష్టం, కానీ బౌద్ధ మఠాలంటే ఇష్టం కాదు. అంటే తనువు దాచి సోమరి తనము మాని ఎన్నడి మఠంబులు బిచ్చమెత్తుకొనవు. ప్రతి ఒక్కరూ శ్రమ చేయాలి, అంతేగాని బద్ధకంగా ఏదో రకరకాల కారణాలు చెప్తూ ఇప్పుడు శారీరక శ్రమ చేసి రకరకాల శ్రమలు చేసి మనం శ్రమలో సాధిస్తున్న దాంట్లో 1వ వంతు 5వ వంతు 10వ వంతు ఇప్పుడు మొత్తం రాసేసే వాళ్ళు ఉన్నారు. దేవుడికో దైవ ప్రతినిధులకో మఠాలకో కల్టలకో రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాదు, అందరూ పని చేయాలి. ఏ తనువు దాచక సోమరి తనము మాని ఎన్నడి మఠంబులు బిచ్చమెత్తుకొనవు. అట్టి శుభవేళకై కొంగు బట్టి నిలిచి నలిగి వాపోచున్నది నా మనస్సు. ఇది రవీంద్రుని గీతాంజలి పోయిమను గుర్తు చేస్తుంది. అలా ఉండాల కవిత్వం అంటే. కానీ ఇప్పుడు కవిత్వాలు ఎలా ఉన్నాయి? ప్రభువుల పెండ్లి పేరంటాలు వర్ణించి కాలంబు పెక్కేండ్లు ఖర్చు పెట్టి ఎంతసేపు రాజుల యొక్క వాళ్ళ పెళ్ళి ఎలాగైంది, వాళ్ళ పేరంటాలు ఎలాగయ్యాయి, వాళ్ళ పురుళ్ళు ఎలాగయ్యాయి, ఈ కాలం అంతా ఇవే చెప్తున్నారు. విరహ వేదన మేను మరచి మూర్ఛలు పోవు రాణివాసము రచ్చకీడ్చి. విరహవేదనతో మేను మరిచి మూర్చపోతే అవి కేవలం అంతఃపురం సంబంధించిన విషయాలుగా పడక గదికి పరిమితం అయ్యాలి, కానీ ఆ రాణివాసాన్ని రచ్చకీడుతున్నారు. అంగాంగ వర్ణన వ్యసనంబు రెట్టింప యువక జీవిత కోటి కుచ్చులడ్డి. అంటే అంగాంగ వర్ణనలో ఎందుకు అవసరం? జాషువా ఎప్పుడు అటువంటి కవిత్వం రాయలేదు. 18 మార్లు పాడిన శ్రీరామ చరితంబు వగరెక్క తిరుగుబాడి. 18 సార్లు ఇప్పుడు చెప్పారు, ఎన్నోసార్లు రామకథను చెప్పారు. ఆ కథ మారదు, నువ్వు మళ్ళీ అదే చెప్తుంటావు. ఇది విశ్వనాథ సత్యనారాయణ గారి మీద ఆయన డైరెక్ట్గా వేసిన విమర్శ రామాయణ కల్పవృక్షం మీద. ఎందుకు చెప్పడం అంటే రామాయణం భారతం భాగవతం తప్ప మనకు వేరే అంశాలు లేవు ఆ కవిత్వానికి. మన చుట్టుపక్కల జరుగుతున్నది మనం రాయమా? శరణటంచు పరుగు లెత్తుచు వచ్చు నార్త లోకరుతమను ఆదరించి. ఎన్నో కష్టాలు ఉన్నాయి, వాళ్ళు పరిగెట్టుకు వస్తున్నారు. రుతము అంటే వాళ్ళ అరుపును మనం పట్టించుకోవట్లేదు. భువన హితము గోరు కళాశక్తి కవితా కళాశక్తి. భువన హితము గోరు కళాశక్తి స్వార్థ జడిది నూరవైచినారు. అంటే భువనహితం ప్రపంచం మంచిని కోరే కవిత్వ కళ ఏదైతే ఉందో దాన్ని మాని దాన్ని పట్టుకెళ్ళి స్వార్థంతో సముద్రంలో పారేసి ఆ రాజుగారిని పొగడ్డం, ఈ రాణి గారిని పొగడ్డం, కవిత్వం అంతా ఇలాగే వెళుతుంది. ఇదన్నీ కాదు అని చెప్తాడు. చాలా చెప్పాడు ఇటువంటివి. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాడు. గబ్బిలం వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటాడు, గబ్బిలం వస్తూ ఉంటుంది, ఈయన చెప్తూ ఉంటాడు. అలా చెప్పి వెళ్ళి వచ్చి గబ్బిలం చిక్కిపోతుంది, ఈయన చిక్కిపోతాడు. ఎప్పుడో ఒకప్పటికి ఇవన్నీ మార్పులు సంభవిస్తాయి ఈ దేశంలో. అప్పుడు దాకా అతను ఉంటాడో ఉండడో అని చెప్పి జాషువా ముగిస్తాడు. అది గబ్బిలం.